ట్రాక్లో ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నాం. అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మీకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు, కోనసీమ అందాల్ని మీకు చూపిస్తూనే ఇక్కడున్న రాజకీయ వాతావరణం ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పార్లమెంటరీ నియోజకవర్గానికి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. సో ఇంతకు ముందు అమలాపురం కాంగ్రెస్కి కంచుకోటగా ఉండేది. ఆ తర్వాత టీడీపీ ఒకసారి, ప్రస్తుతం చివరి ఎన్నికలు చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ ముగించిన విజయ దుందుబిలో అమలాపురం కూడా ఉంది అనేది మనకు తెలిసిందే. చింత అనురాధ విజయం సాధించారు చివరిసారి జరిగిన ఎన్నికల్లో. ప్రస్తుతం రాపాక వరప్రసాద్ అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. హరీష్ మాథుర్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక జనసేన ఇక్కడ 2 సీట్లలో పోటీ చేస్తున్న పరిస్థితి. గ్రౌండ్ రిపోర్ట్తో పాటుగా ఇక్కడ ఉన్న నేతల్ని కూడా అభ్యర్థుల్ని కూడా మనం కలిసే ప్రయత్నం చేద్దాం. ఆల్ యూ హ్యావ్ టు డూ, కమ్ అండ్ జాయిన్ మీ ఇన్ ఎలక్షన్ ట్రాక్. మనం అమలాపురం దగ్గరలో ఉన్నాం, మనం పి గన్నవరం నియోజకవర్గంలో. సో బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో మామూలుగా ఇడ్లీ అంటే మనకు అందరికీ తెలిసిందే. సో ఇడ్లీ ఏ రకంగా చేస్తారు, కానీ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంటుంది కోనసీమ జిల్లాలో. పొట్టికల్ అంటారు. పనస ఆకులో పెట్టిన ఇడ్లీ పిండి, ఆ తర్వాత చేసిన తర్వాత అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. సో చేసే విధానం దగ్గర నుంచి టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుందని చెప్తున్నా. ఈ పొట్టికల్ ఏంటో ట్రై చేద్దాం. ఐ విల్ లెట్ యు నో హౌ ఇట్ టేస్ట్ లైక్. రండి నాతో. వేడివేడి పొట్టికల్ చూస్తున్నాం మనం. ప్రాసెస్ ఇడ్లీ పిండి అది రవ్వ కంటెంట్ ఎక్కువ ఉంటుందా? రవ్వ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. సో ఒకసారి చూపించండి మాకు ఏం చేస్తున్నారు. పనసాకు బుట్ట, ఓకే, రైట్, అంతే. సేమ్ అలాగే స్టీమ్లో, అంతేనా? మనం ఒక పొయ్యి మీద ఇటువంటి పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుందండి. ఇది గ్యాస్ మీద చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఈ ఆకులో పెట్టడం వల్ల ఏంటి అంత స్పెషల్ టేస్ట్ ఉంటుందా? స్పెషల్ టేస్ట్ ఉంటుందండి. కొంచెం ఫ్లేవర్ ఈ ఆకులు ఆగడం వల్ల, పసరు లాక్కోవడం వల్ల టేస్ట్ మారుతుంది. ఇడ్లీలా ఉండదు, ఇడ్లీ మీద బాగుంటుంది. కొద్దిగా టేస్ట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బాగుంటుంది. పెసరట్టు మా బాగుందా? బాగుందండి. పొట్టికల్ స్పెషల్ అంటగా ఇక్కడ వేరే స్పెషల్. ఏంటి అంత స్పెషల్? ఆకులో వేసి చేయటం అనేది చాలా స్పెషల్ అండి ఇక్కడ. పొట్టి 5 years ఏమనిపించింది మీకు? బాగుందండి, చాలా బాగుంది. ఏంటి బాగుంది, ఏం నచ్చింది మీకు? మొత్తం ఈ పెట్టిన పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయండి ప్రస్తుతానికి. ఓకే, అది అవసరమేనంటారా? పేదవాళ్ళకి చేరాయా? ఖచ్చితంగా. దాని ఇంపాక్ట్ ఉంటుందా ఇప్పుడు ఎన్నికలు? ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఇది ఓపెన్ చేసి ఓపెన్ చేయలేని చిట్టి ఊతప్పం. ఇది నేను తీయచ్చా? తీయచ్చండి. మామూలుగా ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది. ట్రై చేస్తున్నాను. వేడివేడిగా ఉంది, అదిరిపోయింది. లుక్ లైక్ స్పంజ్. దెబ్బకాయ చట్నీ, పొట్టికల్ 2 కాంబినేషన్ అంటున్నారు. సో కోనసీమ జిల్లాలో ఏది చేసినా దానికి కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ వాళ్ళ మాటలతోటి. పబ్లిక్ టాక్ మాట్లాడింది గ్రౌండ్లో మనకు తెలుస్తుంది. అయితే 1-sidedగా రిజల్ట్ ఉండబోతుందని చూద్దాం. సంక్షేమ పథకాల ఎఫెక్ట్ చాలా ఉంటుందనేది చాలా మంది చెప్తున్నమాట. లెట్స్ సీ ఇక్కడ నాయకులు ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఏం మాట్లాడుతున్నారు, విందాం. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు వేణుగోపాలరావు గారు. విప్పర్తి వేణుగోపాలరావు గారితో మాట్లాడబోతున్నారు. సో గిడ్డి సత్యనారాయణ గారు మీకు ఏ రకమైన పోటీ అనుకుంటున్నారు? గిడ్డి సత్యనారాయణ గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత పోటీ ఏం కాదండి. అతను 3 పార్టీలతోటి కలిసి వచ్చినా మాది సింగిల్ పార్టీయే కదా, మీకు అందరికీ తెలిసిందే. మా నాయకుడు ఒక్కడే ఫైట్ చేస్తాడు దేనితోటైనా, అలాగే ఇది కూడా. అతనేం పెద్ద పోటీ ఏం కాదు. 3 పార్టీలు కలిసి వస్తున్నాయని మీరే చెబుతున్నారు. వినబడుతున్నాయి టపాకాయ సౌండ్, ఏం ఇంపాక్ట్ ఉండదా? ఆ ఇంపాక్ట్ ఏముండదండి. మీరు వచ్చేటప్పుడు చూసి ఉండొచ్చు, జనాలు ఏది ఉండరు, ఓన్లీ టపాకాయలే పేలుతుంటాయి అంతే. కూటమి విషయానికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం చాలా కాంట్రవర్సీలకి దారి తీసిందని చెప్తారు. ఒక అభ్యర్థి కాదు ఇంకో అభ్యర్థి అని. ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజన్ కనిపిస్తున్న క్రమంలో ఆ కన్ఫ్యూజనే మీకు స్ట్రెంగ్త్ ఉండబోతుందా? మీరు పెట్టిన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పథకాలు, ఇవన్నీ చేరి మీకు ఆ బలం అనుకుంటున్నారు? మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, ఆయన ఫేమే మాకు శ్రీరామ రక్ష. రెండోది ఏంటంటే ఈ కూటమి ఆ రాజేష్ని ఎవరినో అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఢిల్లీ వెళ్ళి అపాయింట్మెంట్ కోసం 3 రోజులు రాత్రనగా పగలనగా ఆ రోడ్ల మీద తిరిగి వచ్చిన రోజులు అన్నీ మనం టీవీలో అది చూడడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత కూడా అభ్యర్థిని అది ఇదని మార్చుకుని వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫైట్ ఇచ్చేంత స్ట్రెంగ్త్ వాళ్ళకి లేదండి. జెడ్పీ చైర్పర్సన్ గా మీరు ఏం చేశారు? ఇక్కడ దగ్గరగా నేను 8.5 కోట్లు ఈ నియోజకవర్గానికి వెచ్చించాను మా జిల్లా పరిషత్ నుంచి.
వెచ్చించి మౌలిక వసతులు, రోడ్లు, డ్రైన్లు అటువంటి వాటిని కూడా చేయడం జరిగింది. ఆ పనుల్లో కూడా చేసిన వాళ్ళేంటి, మేమేంటి, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండానే చేసాం. గెలిస్తే కనుక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చుట్టుపక్కల ప్రాంతాలకి మీరు ఇచ్చే హామీ ఏంటి? అభివృద్ధి పట్ల మీకున్న ఎజెండా? ఫస్ట్ ప్రయారిటీకి ఇంటర్నల్ రోడ్లకి ఇస్తాము, డ్రైనేజ్ ఫెసిలిటీకి ఇస్తాము, నాణ్యమైనటువంటి కరెంటు సప్లై చేసేటట్టుగా విలేజెస్లో దానికి ఇస్తాము. ఇప్పుడు సమ్మర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది ప్రతి చోట కూడా. రూరల్ వాటర్ సప్లై ఎలా ఉన్నది ఏంటి, దానికో ప్రాధాన్యత ఇస్తాము. ఇలాగ ఫేజ్డ్ మేనర్లో మౌలిక వసతులు చూసుకుంటూ వెళ్ళాలండి. విలేజర్స్ కదా అందరూ కూడా. ఇక్కడ లంక గ్రామాలు ఎక్కువ ఉంటాయి, మాకు నదీ గర్భంలో గ్రామాలు ఉన్నాయి. ఆ నదీ కోత నివారణ గురించి కూడా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అలాగే ఏటుగట్ల మీద ట్రాన్స్పోర్టేషన్ కోసం, ఎందుకంటే ఈ రోడ్లన్నీ బిజీ అయిపోతున్నాయి కదా, ట్రాఫిక్ పెరిగిపోతుంది, డే బై డే వెహికల్స్ పెరిగిపోతున్నాయి అందరికీ కూడా. కాబట్టి ఏటుగట్టు మీద కూడా మనం తార్ రోడ్లు, బీటీ రోడ్లు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. జిల్లా పరిషత్ చైర్మన్ గా మీరు ఉన్నారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు చూస్తే ఒకవైపు నేను ఇంటరాక్ట్ అయిన ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మీ ఇంటికి మేలు జరిగితేనే ఓటేయండి అని ముఖ్యమంత్రి గారు ఎంత ధైర్యంగా కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు. మీరు ఇంటింటికి తిరుగుతున్నారు, అదే కాన్ఫిడెన్స్ మీకుందా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉందండి. మా నాయకుడినే ఫాలో అవుతాం మేము ఎక్కడైనా సరే. మీకు ఇందాక కూడా చెప్పాను కదా, ఆయన ఫోటో, ఆయన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకునే నిర్ణయాలు, అవే మాకు శ్రీరామ రక్ష. ఈ కూటమి ఇంపాక్ట్ అసలు ఉండబోదు అనేది ఆయన మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్తో తెలుస్తోంది. మొత్తానికి మెజారిటీ ఒక్కటే లెక్కించుకోవాల్సిన అవసరం ఉంది, గెలుపు మాత్రం లాంఛనమే అంటున్న వేణుగోపాలరావు గారి మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్ మనం చూసాం. యాక్చువల్ సినారియో ఏంటనేది మాత్రం ఫలితాల వరకు ఆగాల్సిందే. ఇది పి గన్నవరం నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చెబుతున్న మాట. పి గన్నవరం నియోజకవర్గంలో ప్రస్తుతం మనం ఉన్నాం అంబాజీపేట గ్రామంలో. రాజకీయంగా చాలా చైతన్యంగా ఉండే జిల్లాలుగా గోదావరి జిల్లాలు చెప్తూ ఉంటాం. సో ఎలా ఉంది 5 ఏళ్ల పరిపాలన? వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం సజెస్ట్ చేస్తారు, అలాగే ఎలక్షన్స్ ముందు ప్రస్తుతం ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో మాట్లాడతారు? ముందుగా చెప్పండి సార్, ఎలక్షన్స్ 2-3 వారాల్లోనే ఉన్నాయి కదా. సో 5 సంవత్సరాల పరిపాలన గురించి ఏం చెప్తారు? సంక్షేమ పథకాలు అమ్మఒడి కాడ నుంచి వృద్ధా పెన్షన్ వరకు చాలా బాగా చేస్తున్నారు. మరి మొన్న చంద్రబాబు నాయుడు గారు అయితే మరి శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్, ఈయన బోల్డ్ సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అనడం జరిగిందండి. ఆయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేస్తాను, నేను కూడా వాళ్ళకంటే ఎక్కువ ఇచ్చేస్తానని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలు మాత్రం ఎవరు నమ్మట్లేదండి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్లు బాగున్నాయి కాబట్టి ఆయనే మేము కోరుకుంటున్నాం, మళ్ళీ ఆయనే సీఎం అవ్వాలని చెప్పేసి కామన్ మ్యాన్గా నేను కోరుకుంటున్నానండి. ప్రజలు 90% మాత్రం సంతృప్తికరంగా ఉన్నారండి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత సంక్షేమ పథకాలకి ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేకుండా ఇంటి దగ్గరికే సంక్షేమ పథకాలు అందటం, సర్టిఫికెట్ అయినా సరే, క్యాస్ట్ సర్టిఫికెట్ అయినా ఆఫీసుల చుట్టూ తిరగవలసి వచ్చేది గతంలో. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా వాలంటరీ ఇంటికి వచ్చి మొత్తం ఫిలప్ చేసుకుని వెళ్ళి 2 రోజుల్లో సర్టిఫికెట్ ఇష్యూ చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల్లో మంచి నిర్ణయం ఏదైనా ఉందంటే వాలంటరీ వ్యవస్థ. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని ఇంకా పటిష్టపరుస్తాం, 10,000 రూపాయలు జీతాలు ఇస్తాం అంటున్నారు కదా, దాన్ని ఎలా చూస్తున్నారు వాలంటీర్లు? మీకు తెలుస్తుంది కదా, వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాడు. చంద్రబాబు నాయుడు 10,000 కాదు కదా 20,000 ఇచ్చినా సరే నమ్మే స్థితిలో లేరు. ఒకానొకప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎందుకు గోను సంచుల మోయటానికి తప్ప అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడిని ఈరోజు నమ్మట్లేదు. నేను 2 ఎకరాల పొలం ఉడిచేవాడిని అండి. 2 ఎకరాల పొలం ఉడితే 2 సార్లు 3 సార్లు పంట నష్టం పడ్డదండి. నాకు 13,000 రూపాయలు 500 నాకు రైతు భరోసా పడింది. నాకు అన్ని ఇందాల ఆయన వల్ల నాకు చాలా మంచి జరిగిందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, కుటుంబానికి మేలు జరిగితే ఓటేయండి, లేకపోతే అది ధైర్యంగా ఏం చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు నేను ఈ పని చేసానని ఆయన ఓటు అడగమానండి. ఈయన ధైర్యంగా చెప్తున్నాడు, నా వల్ల మంచి జరిగితే నాకు ఓటేయండి, ఆ ధైర్యం అని చెప్పమానండి. రాజకీయాల్లో ఏది అవసరం ప్రస్తుతం పి గన్నవరంకి? ఏం అవసరం అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది 5 ఏళ్ళు అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే నేను 2006 నుంచి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు తుఫాన్లు వచ్చినా ఏమొచ్చినా ఒక ప్రభుత్వానికి కాగితాలు ఇవ్వటమే కానీ మాకు ఎప్పుడు ₹1 వచ్చింది లేదండి. ఇన్పుట్ సబ్సిడీ అవ్వండి, ఇన్సూరెన్స్ అవ్వనివ్వండి, ఏదైనా. కానీ ఈ ప్రభుత్వాలన్నీ ఇన్సూరెన్స్ కట్టలేదు, అవి కట్టలేదు, ఇవి కట్టలేదు అని వితిన్ ఏదైనా జరిగిన తర్వాత ఒక ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్లో మళ్ళీ మాకు ఇన్పుట్ సబ్సిడీ అనేది పెట్టడం, రైతును ఆదుకోవడం. ఆ సంవత్సరంలో 3 మంత్స్ కంపల్సరీ ఇన్పుట్ సబ్సిడీ అనేది వస్తుందండి. 5 సంవత్సరాలు అయితే బాగుందండి. ఇది అంబాజీపేటలోని కొన్ని వర్గాల ప్రజలు, సాధారణ ఓటర్ అని చెప్పచ్చు, వాళ్ళ నాడి చెప్తున్న విషయం, వాళ్ళ మనసులో ఏముందో రేపు రాబోయే ఎన్నికల్లో అదే బ్యాలెట్ బాక్స్లో ఉండబోతోంది అనేది మనకు అర్థమవుతున్న విషయం. మంత్రి విశ్వరూప్ గారు మనతో ఉన్నారు.
ఎలక్షన్ ట్రాక్లో చాలా ధీమాగా ఉన్న విశ్వరూప్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. అసలు సిద్ధాంతాలే లేని తెలుగుదేశం పార్టీని ప్రస్తుతం ఏ రకంగా చూస్తున్నారు? అలాగే ముఖ్యమంత్రి గారు ఇటువైపు నుంచి వెళ్ళగానే జనసేన పార్టీ అధ్యక్షులు కూడా మీ పార్టీలోకి వచ్చారు, అది కూడా రెట్టింపు ఉత్సాహాన్ని బలాన్ని ఇచ్చింది అనేది చెప్తూ ఉన్నారు. ఏ రకమైన గెలుపు ఉండబోతోంది ఈ 2024 2024 ఎన్నికల్లో అమలాపురంలో గతంలో వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎక్కువ స్థానాల్లో మేము గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వసనీయత ఈరోజు మా గెలుపులో ప్రధాన భూమిక పోషిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాట అమలు చేసి చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీల్ని, మేనిఫెస్టో హామీల్ని నెరవేర్చి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా అవతల వ్యక్తిని చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం వాగ్దానాలు చేయడం, ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ వాగ్దానాలు తుంగలో తొక్కడం, ఎక్కడా కూడా వాగ్దానాలు మాట లేకుండా గతంలో డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, దాన్ని పక్కబెట్టాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. రుణమాఫీ అని చెప్పాడు, దాన్ని ఏ విధంగా తుట్టుపుట్ట చూసాం. ఆఖరికి ఫీజు రియంబర్స్మెంట్ను కూడా 30% స్లాబ్ విధించి ₹1,00,000 ఫీజు ఉంటే 30,000 ఇచ్చి 70,000 తల్లిదండ్రులు కట్టుకోవాలని పరిస్థితి. 2 లక్షల ఫీజు ఉంటే 60,000 ఇచ్చి 1,40,000 ఇవాళ తల్లిదండ్రులు కట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా పథకాలను తూట్లు పొడిచాడు. నిరుద్యోగ భృతి అని చెప్పాడు, దాని మాట లేదు. ఆ విధంగా మాట కేవలం వాగ్దానాలకి, ఎన్నికల వరకే పరిమితం తప్ప ఆ మాటను నిలబెట్టుకునే విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారు కోల్పోరు. అందుకనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వసనీయతకి, చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసకోరతనానికి జరిగే యుద్ధంలో తప్పనిసరిగా ప్రజలు జగన్ వైపు ఉన్నారు. 7 నియోజకవర్గాల్లో మంత్రిగా చెప్పండి, పార్లమెంట్ అలాగే 7 నియోజకవర్గాలు కానీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతున్నారు? 7 గెలుస్తూ ఉన్న పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే ఈవేళ ఏ ఒక్క కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరని కుటుంబం ఒకటి కూడా లేదు. ఈవేళ నా వల్ల మీకు లబ్ధి చేకూరితేనే మీరు నా కోటేండి అని దమ్ముగా చెప్పే నాయకుడు. మేము కూడా అదే స్లోగన్ వెళ్తున్నాం. ఆ ధైర్యం ఉంది కాబట్టే గడప ద్వారా ప్రతి గడపని టచ్ చేసి మీ కుటుంబానికి ఇంత లబ్ధి చేకూరింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ బలపరచని చెప్తాను. అందుకనే ఈవేళ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175 అన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందింది. తద్వారా 175 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూల పాజిటివ్ ఓటుతో ముందుకెళ్తున్నారని మా విశ్వాసం. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక సంఖ్యలో గతంలో వచ్చినటువంటి 151 సీట్లు దాటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సీట్లు సంపాదిస్తారన్న పూర్తి విశ్వాసం మాకు ఉంది. రైట్ సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో ఎలక్షన్ ట్రాక్లో ఇది అమలాపురానికి సంబంధించి మంత్రి పినిపే విశ్వరూప్ గారు వ్యక్తపరుస్తున్న కాన్ఫిడెన్స్, ఆయన నమ్మకం. చూద్దాం మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో. అభివృద్ధికి బాటలు ఆల్రెడీ వేసాం అనేది మనం వచ్చే దారిలో కూడా చూసాం. చక్కని రోడ్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఎలాంటి అభివృద్ధి జరగలేదు అనేది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయో వాటికి సమాధానం ఎన్నికల తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఎజెండా ఏమైతే ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా చెప్పారు విశ్వరూప్ గారు. చూద్దాం మిగతా ప్రాంతాల్లో పరిస్థితి మీకు తెలియజెప్పే ప్రయత్నం నేను చేస్తాను ఎలక్షన్ ట్రాక్లో. ఇక్కడ కోనసీమ జగ్గన తోటలో దిమ్మేటి నాగన్న గారు ఇక్కడ రైతు, ఆయన మనకి భోజనం ఏర్పాటు చేశారు. ఎలక్షన్ ట్రాక్లో మనం ఈ జిల్లాలో తిరుగుతున్నాం అని చెప్పి. నాగన్న గారు నమస్కారం. చూస్తేనే నోరు ఊరిపోతుంది, కడుపు నిండిపోతుంది. ఏంటి సార్ చెప్పండి మీ పరిచయం, అలాగే ఏం చేసి పెడుతున్నారు మాకు? ఇక్కడ జరిగే శిలావతి పీతల కర్రీ అండి, ఇది మెత్తల్లో మామిడికాయ, ఈ చేపలో వచ్చి శన మామిడికాయ కలిపి కూర వండించాం సార్. ఇవన్నీ స్పెషల్ సార్. కోనసీమ రుచులని మనం హైదరాబాద్ లాంటి సిటీల్లో వింటూ ఉంటాం, కానీ యాక్చువల్గా కోనసీమలో ఈ కొబ్బరి తోటలో ఇది తింటే ఆ అనుభూతే వేరు. కోనసీమ స్పైసీగా ఉంది. ఇది పీతలు అలవాటు లేకపోతే కొంచెం కష్టం ఎలా తినాలో, బట్ క్రాప్ మీట్ అంటారు కదా, అది లోపల ఉంది. ఐమ్ హ్యావింగ్ అదిరిపోయిందండి టేస్ట్. సిలావత్ మాకు ఎక్కువగా చెరువుల్లో ఎక్కువ దొరుకుతాయి. రుచులు అదిరిపోయినాయి, అద్భుతంగా ఉన్నాయి. పొలిటికల్గా బయట కూడా చాలా వేడిగా ఉంది సీజన్. ఏంటి రాజకీయంగా ఎలా ఉంది జిల్లాలో? జిల్లాలో అయితే ఎక్కువ వైసీపీ ఉంటుంది సార్ మాది ఇక్కడ. ఎందువల్ల సార్? అంటే జగన్ గారు ఇంత ముందు రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో కాంగ్రెస్ లో ఉండే వాళ్ళంతా అంటే వైసీపీలోకి వచ్చారు. అదే అభిమానంతో మన నెక్స్ట్ ముందు జరిగిన ఎలక్షన్ లో కూడా జగన్ గారిని గెలిపించుకున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఇంకా బోల్డ్ పథకాలు ఎట్టి ఇంకా బోల్డ్ మందికి బాగా చేరువ అయ్యారు. కాబట్టి మాకు ప్రత్యేక సాక్షిగా మేము ఎప్పుడు జగన్ గారికి ఉంటాం. జగన్ అనే ఆయన అభిమానులు అంతే. ఇక్కడ ఏ వ్యక్తి నిలబడినా అంతే జగన్ గారి చూసి ఓటేస్తారు అంతే. థ్యాంక్ యూ. అద్భుతమైన భోజనం పెట్టారు, చాలా రుచికరంగా ఉంది. సూపర్ టేస్ట్. కోనసీమ రుచులు అంటే ఊరికే అనరండి. సో అద్భుతంగా ఉంది. దానికి యాడెడ్గా ఈ అట్మాస్ఫియర్, ఈ కొబ్బరి తోట అదిరిపోయింది. యా
సో ఇక టైమ్ టు అటాక్ ద బ్యాక్ డ్రాప్. వాతావరణం ఎలా ఉంది రాజకీయంగా? రాజకీయంగా అయితే ఫైట్ ఉన్నా కానీ ఎక్కువ శాతం మటుకి జగన్ వచ్చే అవకాశం ఉందండి. ప్రభావం ఉంటుందంటే ఎన్నికల్లో పథకాలు ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇప్పటివరకు ఈయన ఇచ్చిన మాట ప్రకారం తండ్రి నుంచి ఈయనకి బాబు వరకు కూడా అది ఆ మాట అనేది నిలబెట్టుకుంటూ వస్తున్నారండి. అదే ప్రజలకి ముఖ్యమండి. ఈ 5 years ఎలా అనిపించింది మీకు జగన్ పరిపాలన? 5 years చాలా బాగా చేశారు. ఇంటికి రేషన్ వస్తుంది, పెన్షన్ కూడా వస్తుంది, చాలా బాగా ఫీజు రీంబర్స్మెంట్ కూడా వచ్చింది. 5 years లో బాగా మీకు నచ్చింది ఏంటి అంటే ఏం చెప్తారు? ఒక స్టూడెంట్గా ఇప్పుడు ప్రొఫెషన్ స్టార్ట్ చేసింది మీరు. 5 years లో హెల్త్ మీద చాలా ఎక్కువగా తీసుకున్నారండి. ఇంటికే వచ్చి డాక్టర్ వైద్యం చేయడం అనేది చాలా, ఫ్యామిలీ డాక్టర్ కూడా చాలా బాగుందండి. ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాలంటీర్స్ చెప్తుంటే వాళ్ళు రెక్టిఫై చేస్తున్నారు. ఆటోకి డబ్బులు పడేయండి, అమ్మఒడి పడ్డదండి, ఇళ్ళ స్థలం ఇచ్చారండి, హౌసింగ్ లోన్ కూడా ఇచ్చారండి. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు, ఇంగ్లీష్ మీడియం. పేదవాడికి ముఖ్యంగా మేలు చేశారండి జగన్ గారు. ఎలక్షన్ ట్రాక్లో ప్రస్తుతం అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలోని రాజోల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ గారు, ప్రస్తుత రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గారు, అలాగే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, సో ప్రస్తుతం మళ్ళీ వైఎస్ఆర్సీపీకి వచ్చిన బొంతు రాజేశ్వరరావు గారు, ముగ్గురు కూడా ఉన్నారు. త్రిమూర్తుల కలయిక అని చెప్తున్నారు. సో ఏం జరుగుతుంది నియోజకవర్గంలో, బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, వారితోనే మాట్లాడే ప్రయత్నం మనం చేయబోతున్నాం. సార్ నమస్తే అండి, అందరికీ నమస్తే. సార్ ముందుగా మీ ప్రమోషన్ గురించి చెప్పండి. ఎంపీగా అమలాపురం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, రైట్? ఏ రకంగా ఉంది 2024 ఎన్నికల వైపు? మొత్తం యావత్ భారతదేశంలో కూడా చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వైపు అంటే అతిశయోక్తి కానే కాదు. ద ఎలక్షన్ సంథింగ్ టు వాచ్ అని చెప్తున్నారు అందరూ. సో ఏ రకంగా ఉంది పరిస్థితి? ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్లో చాలా బాగుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో నడుస్తున్నాం. పేద ప్రజలందరినీ కూడా ఆదుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వేళ మేము ఎంపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ మాది ఓ 10% ఉంటే 90% జగన్మోహన్ రెడ్డి గారిది. ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ. టీడీపీలో ఉన్నారు మీరు, ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు గతంలో. తేడా ఏంటి మీరు గమనించింది అంటే ఏం చెప్తారు? ఎస్, సంక్షేమ పథకాల గురించి అందరూ మాట్లాడుతున్నారు, పార్టీలకు అతీతంగా, మతాలకి, కులాలకి అతీతంగా వెళ్ళాయి అని చెప్పి. అదే ప్రధానంగా మీ గెలుపుకి బాటలు వేస్తుంది అనుకుంటున్నారా? మీ సెల్ఫ్ ఇమేజ్ ఏదన్నా ఉందా? ఉంటే కనుక మీ ఎజెండా ఏంటి? మాకు సెల్ఫ్ ఇమేజ్ అంటూ ఏమీ లేదు. మేము ప్రజలతో ఉంటామన్నటువంటిది మాకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి మా మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. ప్రజలకి అందుబాటులో ఉంటారు, చెప్పింది చేస్తారు, చేయలేకపోతే చేయలేమని చెప్తారు. ఇది మాకున్నటువంటి ఇమేజ్, మా మీద ఉన్నటువంటి ప్రజల నమ్మకం. అదర్ దాన్ దట్ క్రెడిట్ అంతా గోస్ టు వైఎస్ జగన్ గారు. రాజేశ్వర గారు, జనసేన గురించి మాట్లాడాలంటే సో ఒక ఐఏఎస్ అంటూ ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు, మీకు మొండి చేయి చూపించారు. ప్రస్తుతం ఈ సమీకరణాలన్నీ కూడా సాధారణ ఓటర్ అయితే ఖచ్చితంగా చూస్తున్నాడు, ఎవరేంటి 3 పార్టీలు కలిసి వస్తే ఏ రకంగా ఉంటుంది అన్న పరిస్థితి. దీని గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజలకు ఏం కావాలన్నది, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, అంతకుముందు ఏం కోల్పోయారు, ఇవన్నీ బేరీజు వేసుకుని తప్పనిసరిగా ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారు. కూటమి అనేది వచ్చింది కానీ కూటమి నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ప్రజలకి ఏం చేస్తామని చెప్పట్లేదు, ఎలిగేషన్ చేసుకోవడంతో వాళ్ళ టైం అంతా సరిపోతుంది. కుటుంబంలో మేలు జరిగితేనే మీరు ఓటేయండి లేకపోతే వద్దు అంటున్నారు కదా. సో అదే ధీమా, అదే కాన్ఫిడెన్స్, కన్విక్షన్ తోటి మీరు ఈరోజు ప్రజల్లోకి వెళ్తున్నారా? వెళ్ళగలిగే పరిస్థితి ఉందా? భారతదేశంలో ఏ నాయకుడైనా అలా చెప్పే దమ్ము ఉందా? ధైర్యం ఉంది అసలు? కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ మాట మాట్లాడగలడు. ఎందుకంటే అతనికి ఒక నమ్మకం ఉంది, నేను పని చేశాను, తప్పనిసరిగా పేదలను ఆదుకున్నానటువంటి ధైర్యంతో నేను మంచి చేస్తే నాకు ఓటేయండి, లేకుంటే వెయ్యొద్దని చెప్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడని చెప్పగలడు అలాగా? ఆ దమ్ము ఎవరికైనా ఉందా? అది ఒక జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం. 7 అసెంబ్లీ స్థానాలకి పార్లమెంట్తో కలిపి ఎన్ని నెగ్గబోతుంది వైఎస్ఆర్సీపీ? 6 నెగ్గుతున్నామండి మేము. అలాగే పార్లమెంటు 6 ఎమ్మెల్యేస్ నెగ్గుతాం. ఇక్కడ మిగతాది కూడా టఫ్గా ఉంటుంది, చెప్పలేము. అది కూడా నెగ్గే అవకాశం కూడా ప్రయత్నం చేస్తే గట్టిగా అవుతుంది. సో 175 అన్నారు, బట్ ఐ స్టిల్ ఆస్క్. కోనసీమలో ఎంపీ కాన్స్టిట్యూన్సీలు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7లో కొన్ని ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాస్తవం. 2 నెలల క్రితం ఏదైతే సిద్ధం సభలు జరిగినాయో, ఈవేళ బస్సు యాత్ర జరిగిందో, 7కి 7 గెలవడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారు సార్? మేము సిద్ధం. సో సిద్ధం అంటున్నారు.
సో మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, కాబోయే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్న రాపాక్ గారు, అలాగే అనుభవం ఉన్న రాజేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఒక్కటిగా ముందుకెళ్తున్నారు ఎన్నికల్లో. సో సంక్షేమ పథకాలు ఏవైతే ప్రజలకు చేరాయో, లేకపోతే అభివృద్ధి ఎజెండా ఏదైతే దాన్ని పట్టుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారో అవే వాళ్ళ గెలుపుకి బాటలు వేస్తాయనేది వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, దట్స్ ఆల్ ఇన్ కోనసీమ అంబేద్కర్ జిల్లా. సో అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో రాజకీయ ముఖ చిత్రం, ఓటర్ నాడి అయితే ఖచ్చితంగా వన్ సైడే ఉండబోతోంది రిజల్ట్స్ అని చెప్తుంది. సంక్షేమ పథకాల ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీఏ అధిక సంఖ్యలో సీట్లు సాధిస్తుందని ప్రజల మాటల్లో మనకైతే అర్థమైంది. సో దట్స్ అబౌట్ అన్ ఎలక్షన్ ట్రాక్ ఫ్రమ్ అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. సో మరో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.